సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. ఎక్కడికంటే మౌలానా సాగర్ రిజర్వాయర్కి అయితే చూడనీకి అయితే స్టార్ట్ అయిపోయినాం. నేను మా ఫ్రెండ్ ఒక బైక్ మీద ఉన్నాం, ఇంకిద్దరు ఫ్రెండ్స్ ఇంకో బైక్ మీద ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు కూడా జాయిన్ అయ్యేది ఉంది. వాళ్ళు అక్కడ దగ్గరలోనే ఉన్నారు. మేము అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళ దగ్గరని వాళ్ళని పిక్ చేసుకొని మౌలానా సాగర్ రిజర్వ్ అయితే పోవాలి. ఇంకిద్దరు ఎవరు అంటే, అందులో ఇద్దరిట్లో మీకైతే ఒకరు తెలుసు. అది ఎవరు అంటే రాహుల్ అని మా ఫ్రెండ్ అయితే ఉంటాడు. ఆయన మీకు తెలుసు, నా వ్లాగ్స్లో చాలా వ్లాగ్స్లో కనిపించుంటాడు. సో వాళ్ళిద్దరైతే ఒక బైక్ మీద ఉన్నారు, మేమిద్దరం ఒక బైక్ మీద ఉన్నాము. సో ఇప్పుడైతే దగ్గరలో అయితే ఉన్నాము, ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫ్రెండ్స్ని పిక్ చేసుకొని గజ్వేల్లో ఉంటుంది కదా మల్లన్న రిజర్వర్, గజ్వేల్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక వాళ్ళ దగ్గరికి అయితే పోయే ముందు మనమైతే టిఫిన్ చేసి అయితే వెళ్దామని చెప్పేసి, మళ్ళీ ఏ టైం అవుతుందో తెలియదు కదా, టిఫిన్ చేసి వెళ్దామని చెప్పేసి టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాము. ఇక్కడ టిఫిన్ రోడ్ సైడ్ అని కనిపించింది, ఇదైతే ఆగేసినాం. మన వాళ్ళు అయితే తిన్నారు, నేనైతే తినలే. ఇక వాళ్ళందరినీ కలిసేసి వాళ్ళందరినీ తీసుకొని గజ్వేల్ నుంచి ఇటైతే వచ్చేసినాము. మల్లన్న సాగర్ రిజర్వాయర్ చాలా లోపలికి ఉంది. సో ఇంత దూరం బండి మీద వచ్చాడు ఒక ఎత్తు అయితే, ఈ మెట్లు ఎక్కుడు ఒక ఎత్తు అనమాట. ఇవి దగ్గర ఒక 800 మీటర్స్ వరకు ఉన్నాయి మెట్లు. ఓ మస్తు పైనకి ఉంది అది. దూరం నుంచి చూస్తే చిన్ననే కనిపించింది, కానీ దగ్గరకు ఎక్కేసరికి కాళ్ళని పట్టేసుకునే పైన పోయేసరికి డైరెక్ట్ పోయి ఆడ కూర్చున్నాం మెట్ల పైన. సో ఇటు సైడ్ అయితే చెరువు ఉంది, ఇటు సైడ్ చెరువు, అటు సైడ్ మెట్లు అనమాట. ఇదంత పెద్ద కట్టలా ఉంది, మిడిల్లో రోడ్డు. సో ఇదే అనమాట చెరువు, పెద్ద ఉంది, మస్తు పెద్ద ఉంది. అయిపోయింది దమ్ అయినందుకు సూత్రం. ఇక గిట్టే వ్యూ బండ్లు కావడమే. సో వెళ్దామని చెప్పేసి మళ్ళీ బైక్ల సైడ్ చూస్తే బైక్లు ఎక్కడున్నాయి చూడండి, మస్తు దూరం ఉంది. కింది నుంచి చూస్తే చాలా చిన్నగానే అనిపించింది, కానీ ఎక్కి పైనుంచి చూసేసరికి ఎంత దూరం ఉందంటే మళ్ళీ దిగేసి వచ్చేసినాం అనమాట. ఈ రోజుకైతే ఇంతే గైస్, బాయ్.